తదుపరి ఈ పేటిఎం క్రియేట్ చేసుకున్న అకౌంట్ ద్వారా మనం పేటిఎం అప్లికేషన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పేటిఎం అకౌంట్ను ఉపయోగించుకొని మన మొబైల్ ఫోన్స్కి రీఛార్జ్లు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మీ కరెంటు బిల్లులను కూడా మీ ఈ అకౌంట్ ద్వారా డైరెక్ట్గా ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. ఉదాహరణకి నేను మొబైల్ రీఛార్జ్ మీ మొబైల్ నంబర్కి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మనం పేటిఎం యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి మరియు ఇన్స్టాల్ చేసుకున్న అప్లికేషన్లో ఒక కొత్త అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు మీ మొబైల్ నంబర్కి ఆన్లైన్ ద్వారా పేటిఎం అకౌంట్ను ఉపయోగించి ఎలా రీఛార్జ్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి మీరు చేయవలసిందల్లా హోమ్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ కనబడే స్క్రీన్పై మీ మొబైల్ నంబర్ని, అనగా ఏ మొబైల్ నంబర్కి అయితే రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి. మీరు మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే కింద కనబడే ఆప్షన్లో మీ మొబైల్ నంబర్, అనగా మీ సిమ్ కార్డ్ ఏ నెట్వర్క్ చెందిందో వెంటనే డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ మీ సిమ్ కార్డ్ మీ నెట్వర్క్ కనుక కరెక్ట్ కాకపోతే చూజ్ ఆపరేటర్ ఆర్ సర్కిల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. సో మీది డొకోమో అయితే డొకోమో, వొడాఫోన్ అయితే వొడాఫోన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ప్రెస్ చేయండి. మరియు మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళో, అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళైతే తెలంగాణ అని సెలెక్ట్ చేసుకోవాలను. తదుపరి మీ మొబైల్ నంబర్కి ఎంత రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తరువాత క్రింది భాగంలో ప్రొసీడ్ టు రీఛార్జ్ అనే బటన్పై నొక్కండి. ఇప్పుడు మొబైల్ స్క్రీన్పై క్రింది భాగంలో కనబడుతున్న ప్రొసీడ్ టు పే 30 రూపీస్ 30 రూపాయలు అనే బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాంకుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి గల స్క్రీన్. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీకు కనుక బ్యాంకు ఖాతాలు ఉన్నట్లయితే, బ్యాంకు ఖాతాలు అనగా ఎస్బీఐ కానివ్వండి, ఆంధ్రా బ్యాంక్ కానివ్వండి, ఇండియన్ బ్యాంక్ కానివ్వండి, ఏవైనా బ్యాంకుకు సంబంధించి మీరు డెబిట్ కార్డ్ని తీసుకున్నట్లయితే, మీ అకౌంట్లో మనీ ఉన్నట్లయితే ఆన్లైన్లో మీరు ఇప్పుడు రీఛార్జ్ చేసుకోవాలి కాబట్టి డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం రీఛార్జ్లని 4 విధాలుగా చేయవచ్చును. అవి డెబిట్ కార్డ్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా అండ్ ఏటీఎం కార్డు ద్వారా మరియు ఐఎంపిఎస్ అకౌంట్ ద్వారా.
మీకు కనుక క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఉంటే కనుక కనబడే స్క్రీన్ పై భాగంలో ఆ క్రెడిట్ కార్డ్ నంబరు, ఆ క్రెడిట్ కార్డ్ యొక్క ఏ నెలలో అది ఎక్స్పైర్ అయిపోతుందో ఆ నెల మరియు ఆ సంవత్సరాన్ని ఇక్కడ ఎంటర్ చేయగలరు. అదేవిధంగా ఆ క్రెడిట్ కార్డ్ సంబంధించి సివివి నంబర్ని ఎంటర్ చేసి పే నౌ అని ప్రెస్ చేస్తే మీ క్రెడిట్ కార్డ్ అకౌంట్ ద్వారా మొబైల్కి రీఛార్జ్ అవుతుంది. అదేవిధంగా మీకు కనుక డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఉంటే, సపోజ్ ఉదాహరణకి మీకు డెబిట్ కార్డ్ ఉన్నట్లయితే ఆ డెబిట్ కార్డ్ యొక్క నంబరు, ఆ డెబిట్ కార్డ్ యొక్క నెల, ఆ డెబిట్ కార్డ్ యొక్క సంవత్సరం ఎప్పుడు ఎండ్ అవుతుందో మరియు ఆ డెబిట్ కార్డ్ యొక్క సివివి నంబర్ని ఎంటర్ చేసి పే నౌ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఓకే, ఉదాహరణకి మీకు కనుక నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఉంటే, నెట్ బ్యాంకింగ్ సౌకర్యం అనేది ఉంటే మీది ఏ అకౌంటో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అనగా మీకు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇండియన్ బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకోవాలి, ఐఎన్జీ వైశ్య బ్యాంక్ ఉంటే ఐఎన్జీ వైశ్య అని, ఎస్బీహెచ్ ఉంటే ఎస్బీహెచ్ అని, ఏ బ్యాంక్ ఖాతా ఉందో ఆ బ్యాంక్ ఖాతాని సెలెక్ట్ చేసుకొని పే నౌ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు స్క్రీన్పై కనబడుతున్నది మీ బ్యాంకు ఖాతా యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్. ఒకసారి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇచ్చి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్కి మీరు విజయవంతంగా రీఛార్జ్ చేసుకున్నట్లు అవుతారు. ఒకసారి రీఛార్జ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ పేటిఎం అకౌంట్లో మీరు ఏ నెంబర్కి అయితే రీఛార్జ్ చేశారో దానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం మీ అకౌంట్లో ఎప్పటికప్పుడు వెంటనే మెయిల్ రూపంలో మీ ఈమెయిల్కి వెళ్తుంది. అలాగే మీ అకౌంట్లో కూడా పొందుపరుస్తారు. ఇంతవరకు మనం మన మొబైల్ నెంబర్కి ఎలా రీఛార్జ్ చేసుకోవాలో ఆ సమాచారాన్ని